సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, గ్రామ ప్రజలు, మండల నలుచెరగల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి శిరస్సు ఉంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం తప్పుడు భ్రమల్లో పెట్టి 5 సంవత్సరాలు సామాజిక భద్రత పింఛన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు తీసేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్నారు. ఇది మీకు కొనసాగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి నేను ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వాలంటరీ వ్యవస్థ పెట్టాను. ఆ వాలంటీర్లు ఇస్తే ఆ వ్యవస్థని తీసేసి ముసలి వాళ్ళకి ఎండలో తిప్పుతారని తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తుకు తెచ్చుకోమని. ఇది తప్పుడు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి మోసగాడు. ఆయన మోసాలు బయటకు తెలియడం లేదు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఊరు వార తిరిగి నేను చాలా మందికి చెప్పాను. పింఛన్ల ఎత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3,000 పింఛన్ మేము ఏప్రిల్లోనే 4,000 రూపాయలు చేసి, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలైలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు. ఇది జరుగుతుందా? ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాయమాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు. వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ గత 5 సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు చూడలేరు, భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవస్థలను నాశనం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు. ప్రజలకి బాధ్యత లేకుండా చేశాడు. అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకొని పాలన చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు 5 సంవత్సరాలు మనం చూశాం. రేపు 12వ తారీఖుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుంది. ఈ 90 రోజులు మా బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగాయి, ఏం చేశారు, రాష్ట్ర పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఈ 3 మాసాలు సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేస్తుంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయి. ఇది ఒక రాష్ట్రమేనా? గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేసిందా? అధికార యంత్రాంగం కళ్ళు మూసుకున్నారని బాధ, ఆవేదన కలుగుతుంది. అయినా సరే గత ప్రభుత్వం మీద నెట్టి మనం ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. 12,000 కోట్లు అప్పుల్లోకి నెట్టింది. ఏ శాఖ చూసినా సరే
మేమేమీ చెయ్యలేమని చేతులు ముడుచుకొని ఎక్కడ మేము కూర్చోలేదు. ఇచ్చిన మాట అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆర్థికంగా మనకు అవగాహన ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మొత్తం అంతా కూడా గాడిలో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు పింఛన్ జూలైలో 7,000 ఇచ్చాం, ఆగస్టులో 4,000 ఇచ్చాం. ఈరోజు రారు, మీకు పింఛన్ రాదు, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పారే. నేను ఆ రోజే చెప్పాను, వాలంటరీ ఇచ్చినటువంటి సమయం కంటే 2 గంటల ముందే మీకు పింఛన్ ఇస్తానని చెప్పారా లేదా? ఈరోజు ఇస్తున్నామా లేదా? ఈ పింఛన్ రేపు ఇవ్వాలి, కానీ రేపు ఆదివారం అధికారులకు ఇబ్బంది పెట్టకూడదు, సెలవు దినం మనం వారికి ఇబ్బంది పెట్టకూడదని 1 రోజు ముందే 3 గంటల ముందే అధికారులకు అభినందిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో 10 గంటలకి 95% పింఛన్లు పంపిణీ చేశాం. శభాష్. ఎప్పుడైనా ఇది జరిగిందా? ఏం వాలంటీర్లు ఉన్నారా? వాలంటీర్లు లేరే. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే చాలా మందిలో బాధ, ఆవేదన ఉంది.